పీస తియలోక ఉజాగర్. యాక్చువల్లీ గాయ్స్, ఆంజనేయ స్వామిని మనం ఎప్పుడు ప్రార్థిస్తాం? బేసిక్‌గా ఆంజనేయ స్వామి మాల వేసినప్పుడు మేము నిష్టగా ఆంజనేయ స్వామి దీక్ష చేస్తారు. రైట్? అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడైనా భయం వేసినప్పుడు, నిద్రలో ఏదైనా బ్యాడ్ డ్రీమ్స్ రావడం కానీ, లేకుంటే ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, లేకుంటే ఇంకా ఏంటంటే దేనివల్ల అయినా, ఎవరి వల్ల అయినా లైక్ బ్లాక్ మ్యాజిక్ లైక్ అలాంటి దాంతో భయపడినప్పుడు మనం ఆంజనేయ స్వామి యొక్క షెల్టర్‌ని తీసుకుంటాం. సో, ఆంజనేయ స్వామి వచ్చేసి మన చక్రాస్‌లో చెప్పాను కదండీ 7 చక్రాస్ ఉన్నాయని. మీరు వెళ్ళి చక్రాస్ యొక్క వీడియో చూడకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్నాయి. చక్రాస్ గురించి ఫస్ట్ తెలుసుకోండి. ఎందుకంటే మన జిందగీ మొత్తం కూడా 3 థింగ్స్‌తో నడుస్తుంది. ఒకటి చక్రాస్, 7 చక్రాస్ అండ్ 5 ఎలిమెంట్స్ ఏదైతే పంచభూతాలు అంటారో దాంతో, ప్లస్ ఇంకా ఏంటంటే నవగ్రహాలతో. సో, కట్ చేస్తే ఇక్కడ మన లైఫ్‌లో మూలాధార చక్ర అనేసి గ్రౌండ్ అంటే ఎర్త్ ఎలిమెంట్‌ని కలిగి ఉంటుంది. దాని యొక్క నేచర్‌ని కలిగి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం మార్స్ అంటే నవగ్రహాలలో మంగళుడు అంటే కుజుడు కుజుడు వచ్చేసి మూలాధార చక్రంతో కలిసి ఉంటారు. సో, ఎప్పుడైతే మూలాధార చక్రం బ్లాకేజ్ అవ్వడం కానీ, లేకుంటే ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల చీటికి మాటికి భయపడుతూ ఉంటారు. రైట్? సో, అలాంటప్పుడు మార్స్‌ని కంట్రోల్ చేసేది ఎవరండి? ఆంజనేయ స్వామి. సో, ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసాని చదవడం వల్ల మూలాధార చక్రం వచ్చేసి బ్యాలెన్స్ అవుతుంది. సో, దీనివల్ల ఏంటంటే భయాలు పోతాయి. సో, మనం చేసే ప్రార్థన ఎప్పుడు కూడా భయంతో చేయకూడదు.